సో F-22 బాంబర్, F-22 చూస్తున్నారు న్యూస్ లో, దెర్ ఇస్ ఎ బాంబర్ లైక్ ఫ్లైట్, రైట్? B-2 స్పిరిట్ చూసారా? అట్లీస్ట్ వీ హ్యావ్ సీన్, రైట్? సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, బట్ ఇన్ దట్ బ్యూటిఫుల్ థింగ్ వీ నీడ్ టు సిట్, రైట్? వీ నీడ్ టు సిట్ ఇన్ టు దట్, రైట్? అవునా కదా? కూర్చొని ఎలా కూర్చున్నారు మరి ఇప్పుడు మీరు? మీకు తగిలిన డిజైన్ చేయాలి మరి. I need to design that seat according to your comfortability, right? Yes or no? So it means that I need some measurements, right? I need some measurements. For example, నేను వెళ్ళి కూర్చోవాలంటే నాకు పట్టదు కదా అది. ఎగ్జాంపుల్, it has determined based on the person, right? సో దానికి you need to understand their full profile, right? ఒక మనిషిని మొత్తం చదవాలా? We need to write, for example, like he may grow, he may not grow at this which age. For example, what are their cultural factors, what are their genetical factors? For example, if we know about the genetical factors, so it may affect their cultural factors, right? For example, genetics అంటే ఇప్పుడు కొంత పాయింట్ వెళ్ళాక వాళ్ళకి సఫకేషన్ రావచ్చు కదా, ఎలర్జీ ఉండొచ్చు కదా, ఇట్ మే ప్లే ఆఫ్ జెనెటిక్స్, రైట్? సో ఈ అప్లికేషన్ అంటే ఏమైందంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 1940s లో దెర్ ఇస్ అన్ వరల్డ్ వార్ 2, రైట్? అడ్వాన్స్డ్ మెషిన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఏమైంది అంటే దే హ్యావ్ టేకెన్ ఏ కన్సల్టేషన్ ఆఫ్ ద ఆంథ్రోపాలజిస్ట్. డిఫెన్స్ కి ఎవరిని తీసుకున్నాం? కన్సల్టేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజిస్ట్. ఎందుకు? టు డెవలప్ దట్ సీట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లైట్ ఎజెక్ట్ అయినప్పుడు మనం బయటకు వచ్చేస్తామా? సీయింగ్, రైట్? అభినందన్, యు నో, రైట్? చూసామా? అతను బయటకు వచ్చేసాడు కదా. సో వచ్చేసాడు అంటే దే హ్యావ్ ప్లాన్డ్ అకార్డింగ్ టు దెమ్, రైట్? సో ఇట్ మీన్స్ మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ అని ఎవరు ఇచ్చారంటే ఆ టైంలో, లైక్ ఇన్ ద పాయింట్ ఆఫ్ లైక్ వరల్డ్ వార్ 2 టైంలో ఆంథ్రోపాలజిస్ట్ హ్యాస్ గివెన్ ఎ ప్లేడ్ ఎ రోల్. ఇప్పటికి కూడా దేర్ ఇస్ అన్ కన్సల్టేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజిస్ట్ వెన్ వీఆర్ డెవలపింగ్ డిఫెన్స్ సిస్టమ్స్. నాట్ ఓన్లీ టు ద డిఫెన్స్, మల్టిపుల్ డొమైన్స్ లో వీఆర్ టేకింగ్ యూసేజ్ ఆఫ్ వాట్? ఆంథ్రోపాలజిస్ట్, రైట్? ఎస్ ఆర్ నో?